చెప్పు అర్జెంట్ గా పోయి హలో హలో దానికంటే ముందుగా ఎవరు పెద్ద బెల్లం ఎవరు చిన్న బెల్లం చెప్తే దాన్ని బట్టి అదే పెళ్ళామే అన్న నీకు అందుకే నీకు సౌండ్ ఇంజనీర్ అనేది నీకేం కావాలా? నాకు పెప్సరెంట్ పేస్ట్ కావాలా? పెప్సరెంట్ పేస్ట్ పెప్సరెంట్ కాదు పెప్సరెంట్. నీకు మా నాకు డాబర్ పేస్ట్ కావాలి. డాబర్ కుక్కలు వాడతారా? ఒకరికేమో ఒకరికేమో డాబర్ రేటు ఒకరికేమో పెప్సరెంట్. మళ్ళీ ఏంటి ఉంటాయి మనకు పెప్సరెంట్లకి ఏంటి పనికిరావన్నా? మధ్యలో మైక్ కట్టయితే గువ్వలు వచ్చాయి. ఏంటి కట్టుకు 2000 పేమెంట్ చెప్తాయి. కాబట్టి చూసుకో, రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది. ఎవరికి అర్థమైంది వాళ్ళకి అర్థమైంటుంది. సరే పెప్సరెంట్లు ఏం పనికిరావు. నువ్వేం రూపుతావు? బొగ్గుని లేచి మా తోలేదంటే బొగ్గు తీసుకుంటా. అవునా? నువ్వు ఎంతకు వచ్చినావు నాయన? మధ్యలో ఏదో చెప్పేవారు నువ్వు కూర్చోలేరు ఆయన 2 సేపు తీసుకొని అంత ఉప్పేసి రుద్దితే మనిషిని మాత్రం నల్లగానే ఉన్నా కానీ పళ్ళు తెల్లగాని. ఆయన ఏంటది చూపించనా? వద్దులే. పాడులే గాని నేను స్నానం చేయాలి. అర్జెంట్ పోయి లక్స్ సబ్బు తీసుకురాపో. లక్సు సబ్బు కాదు లక్సు సబ్బు. నాకు సంతూర్ సబ్బు. సంతూర్ సబ్బు నీకేమో లక్సు. నువ్వే పోసుకుంటావు. నేనా స్నానం చేయవా నువ్వు? ఈరోజు శివరాత్రి కాబట్టి ఈరోజు చేసినాను. సంతూర్ అడిగింది అది ఏదో ఒకటి లేదు. నాకు అర్జెంట్ గా చికెన్ బిర్యానీ తీసుకురా. బాగా ఆకలిస్తుంది. ఈరోజు శివరాత్రి పూట ఎవరైనా చికెన్ బిర్యానీ తింటారా? పుస్తక అంటే 12 తర్వాత 12 తర్వాత వెళ్ళి తీసుకుంటా చికెన్ బిర్యానీ. నాకు మటన్ బిర్యానీ. ఒకరికేమో చికెన్ బిర్యానీ. దాంట్లో థమ్స్అప్ ఏమో నీదయ్యా. నీకు? నాకు థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ ఒకటే వద్దు. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ. మా కాడ చికెన్లు గిట్టెలు అన్ని గుడ్డులో ఉన్నావు. మై సరిపోయినే చెప్పడానికి వచ్చిన చెప్పాను. అదే చెప్తున్నాను. మనం ఇద్దరం సినిమాకి వెళ్దామా రేపు?
ఏం సినిమా ఆ? ఏం సినిమా తండేలు దేవాలమ్మ సినిమాకి పోయేటప్పుడు ఇంకా పూర్తి కాదు ఇంకా కాదు ఏముంది మనం అట్లనే రెస్టారెంట్ పోదాం పార్క్ కి పోదాం మళ్ళీ కొత్త డ్రెస్ తీసుకొని రాపో జీన్స్ ప్యాంట్ కావాలి జీన్స్ ప్యాంట్ ఓకే మనం పటేల్ సినిమా పటేల్ సినిమా బిర్యానీ నువ్వు అడిగి యాడికి పోదాం అంటే పార్క్ పార్క్ పోతే మనం శ్మశానానికి పోదాం బాగుంటది మీ ఇద్దరికి ఎక్కడ ఆడైతే చంపేద్దాం అనుకున్నావా లేలే చచ్చిపోయినాక అడిగి పోదాం అంటారా ఏమి నీకు జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ కావాలి నీకు పెన్సిల్ కట్ ప్యాంట్ ఇదొక జీన్స్ ప్యాంటు और एक बीबी बोल दी पेंसिल कट्टो మా బతికేమని తెలిసిన నీకు పెద్ద విషయం తెలియదు ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు పంచగట్టుకోవచ్చు అది ఊరికే జారిపోతుందని మళ్ళీ ప్యాంట్ కాదు ఊరి నుంచి మా తమ్ముడు వచ్చాడే వాడికి ఏమైనా మంచి చెడ చేద్దామని నీకేమైనా ఆలోచన ఉందా ఇదే పైకి నల్ల ప్యాంటు తెల్ల చక్క మళ్ళీ సున్ని కట్టినావు జేబులో సెల్లు వాచింగ్ ఏం మంచి వాళ్ళకి నీకు ఆ మాత్రం బామర్దని కట్టే ఉండాలి కదా సర్లే ఒక పర్సన్ బైక్ కొనిరా బాబా వాళ్ళు ఇస్తారు బైకా పోనీ కాదు గుట్లకి డీజిల్ ₹10 కాడికి పోతుంది ఇదిగో మా అక్కకు 2 పిల్లలు ఉన్నారు ఇంతమంది బాగుపడతారా నాకు నేను ఒక్కరి చాలే నీకు వద్దు వద్దొద్దు లమ్ములు చూడు లమ్ములు పెద్ద మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు కదా చెప్పే నేను చెప్పు 2 పిల్లలు ఉన్నారు కదా గుండి చేపియాలా తిరుపతి గుట్ట పోదాం అంటుంది తిరుపతి గుట్ట చల్లగాని బావా నుంచి ఈ పక్క మా అక్కనే మా అక్క పిల్లలకు ఎటికలకు యాదగిరి గుట్ట ఆ పక్క మీ అక్కని ఈ పక్క మీ అక్కన ఆవిడ నేను మా అక్క యాదగిరి గుట్ట రామంటుంది పొలాపండి యాదగిరి గుట్ట టికెట్లు బుక్ చేసినావా టికెట్లు ఇప్పుడు అడిగినాక తిరుపతి గుట్ట నువ్వేం అయినా మధ్యలో ఊకే నాకు రభస నువ్వు దేనికోట బావా నేనా తిరుపతికి యాదగిరికి గుట్ట అదేంటి యాదగిరి గుట్టకు గుట్టలేక మా ఊరు సిద్ధంగంలో దాన్ని అడుగుదామని వస్తే చుట్టం కొడతాను బావ నాకు అర్థం కాదు చెప్పేది పూర్తిగా అంత దుడ్డు లేక మా ఊరు సిద్ధంగంలో ₹2 బ్లేడ్ కొనుక్కొని తీసుకొని పిల్లలు ఇద్దరి దగ్గరికి రాగానే పిలిచి గుండు కొడుతుంది ఆ గుండు గురేటప్పుడు యాదవ దేవునికి ముక్కాలి కదా కిందనైనా యాదేవుడు మా ఊరిలో పెద్ద దేవుడు ఉన్నాడు ఎవరైనా ఊరు వదిలిపెట్టాడు ఎవరు ఊరు వదిలిపెట్టాడు వాడు ఇంకా నువ్వే చెప్పు 4 పేర్లు చెప్పండి ఎవరు నువ్వే చెప్పు యాదగిరి గుట్ట మై పట్టాయి మొక్కే